హలో అండి. మొక్కలు బాగా పెరగడానికి హెల్తీగా ఉండడానికి అవసరమైన ఎరువు కంపోస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు. చూడండి, ఇది శంకుపూల మొక్క. ఇది పెట్టింది కూడా కాదు, పక్కన తమలపాకు మొక్క ఉంటే దానికోసం ఎరువు వాడితే పక్కన ఇది కొన్ని గింజలు పడి వచ్చినట్టుంది. చాలా చిన్నగా ఉంది, కానీ ఎన్ని పూలు వస్తున్నాయో అవి కూడా మంచి డార్క్ కలర్లో ఉన్నాయి. అంటే ఏ ఖర్చు లేకుండా ఇంట్లోనే ఎరువు తయారు చేసుకొని మనం వేసుకుంటే మొక్కలు ఏవైనా బాగా వస్తాయి. ఇప్పుడు చూడండి, దానికోసం చిన్న ప్లేస్ ఉంటే సరిపోతుంది. మీరు ఎప్పుడు కంటైనర్లో, డబ్బాలో, కుండీల్లో చేసింది ప్రాసెస్ మాత్రమే చూసుంటారు. ఇప్పుడు చిన్న ప్లేస్ భూమిలో చేసుకోవడానికి నేను చూపిస్తాను. దానికోసం చిన్నగా గుంత తవ్వుకోవాలి. అంటే మన దగ్గర నుంచి వచ్చే వేస్టేజ్ ఎంత ఉంటుందో ఆ క్వాంటిటీని బట్టి చిన్న గుంత తవ్వుకొని దాంట్లో మనకు కిచెన్ నుంచి వచ్చే వేస్ట్, ఇది చూడండి, మామిడి తొక్కలు కానీ ఇంకా కూరగాయల తొక్కలు ఏవైనా, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ లాంటి తొక్కలు, పుల్లటి మజ్జిగ మిగిలిపోయినప్పుడు అలాంటిది వేసుకుంటే మంచి మంచి కంపోస్ట్ తయారైపోద్ది. ఇది చూడండి, ఇప్పుడు వేసేది బెల్లము, మామిడి తొక్కలు, తర్వాత చెట్లు ఆకులు రాలినప్పుడు అదంతా కుప్ప చేసి కాల్చినది ఒక బూడిద ఉంది కొద్దిగా, అది కూడా కొద్దిగా వేసుకున్నాము. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి లేయర్ లాగా ప్రాసెస్ చేసుకుంటే మంచి ఎరువు తయారైపోద్ది. చూడండి, ఇది కొబ్బరి పీచు ఇట్లా చిన్నగా చేసుకొని కొద్దిగా వేసేసుకోవాలి. మళ్ళీ కొద్దిగా ఒక లేయరు మట్టి వేసుకోవాలి. దీనికి మధ్య మధ్యలో కొంచెం నీళ్లు చల్లుకోవాలి. అలాగని మరీ ఎక్కువ బురద ఉండొద్దు. కొద్దిగా లైట్గా వాటర్ చల్లుకుంటే కొంచెం తేమ ఉంటే బాగా వస్తాయి. ఇవి ఎండినాకులు అండి. ఎండినాకులు వేస్తే ఇంకా మంచిగా తయారవుతుంది కంపోస్ట్ అనేది. ఇవేమో మామిడి చెట్టు నుంచి రాలిపోయినాయి, పండి రాలిపోయిన పళ్ళు, తర్వాత మళ్ళీ కొద్దిగా బుడద. ఈ విధంగా ఈ ప్రాసెస్లో మీకు దొరికినాయి, అందుబాటులో దొరికినాయి అన్నీ వేసుకోవచ్చు. కిచెన్ నుంచి వచ్చే వేస్ట్ కానీ ఏదైనా వేసుకుంటే మంచిగా ఎరువు తయారైపోద్ది. దీన్ని ఒక 3 months వరకు మాత్రం దాన్ని వాడుకోవడానికి ఉండదు, అట్లా వదిలేస్తే ఎరువు రెడీ అయిపోద్ది. దాన్ని మనం ఏ మొక్కలకైనా, కుండీల్లో ఉన్న వాటికైనా, బయట చెట్లకైనా, మొక్కలకైనా, వేటికైనా వేసుకుంటే అవి మంచి కాపు వస్తాయి, మంచిగా పెరుగుతాయి చెట్లన్నీ. ఈ విధంగా మీరు కూడా చేసుకొని వాడుకోండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనిపించింది నాకైతే వేరే వాటితో పోలిస్తే. చూడండి, నేను ఇంతకు ముందు అంటే మేము మాత్రం ఇది 4 months బ్యాక్ చేసింది. ఇది ఎరువు బాగా మాకు యూజ్ అయింది, అందుకే మీకు వీడియో తీసి మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి, ఇది జామం చెట్టు, చిన్న చెట్టే అయితే ఒక వారం రోజులు ఇంట్లో లేకపోయేసరికి అది నీళ్ళు వేసే వాళ్ళు లేక ఎండిపోయింది. తర్వాత ఇలా ఎరువు వేసి కొద్దిగా నీళ్ళు వేస్తే మళ్ళీ మంచిగా చిగుర్లు వచ్చేసినాయి. ఇదేమో చిక్కుడు తీగండి. ఈ విధంగా మొక్క చుట్టూ ఈ విధంగా పాదులాగా తీసుకొని ఎరువు వేసుకొని వాటర్ వేసుకుంటే మంచిగా మొక్కలన్నీ బాగా పెరుగుతాయి, మంచి కాపు వస్తాయి. చూడండి, చిగురు ఎంత బాగా వచ్చినాయో జామ చెట్టుకి. ఈ విధంగా మీరు ఏ మొక్కకి వేసుకున్నా కూడా అసలు చనిపోద్దా అనుకున్న మొక్కలు కూడా మంచిగా వస్తాయి. ఏ డబ్బు ఖర్చు లేకుండా ఈజీగా చేసుకోవచ్చు కదా. ఇది మీకు యూజ్ అవుతుందని చూపిస్తున్నాను. ఈ విధంగా చేసుకొని మీరు అంటే ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్ ఓన్లీ నేల మీదే అనుకుంటారేమో, లేదు డబ్బాలో, కంటైనర్లో కూడా చేసుకోవచ్చు. కానీ ఇది కొంతమంది 15 రోజుల్లో, 20 రోజుల్లో వచ్చేస్తుంది అంటారు. 3 months వరకు ఆగితేనే మంచి ఎరువు తయారైపోద్ది. మీరు కూడా చూడండి, వెయిట్ చేసి 3 నెలల వరకు అది మాత్రమే మొక్కలకు వేసుకోండి, అప్పుడే బాగా ఫలితం ఉంటుంది. థ్యాంక్ యూ అండి.